బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. నాకు ఈ ఇండస్ట్రీకి పరిచయం చేసింది మై ఫ్రెండ్ డాక్టర్ ఎస్ చిరంజీవి. హీఈస్ మై మెంటర్ ఆల్సో. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఇంత మంచి ఇండస్ట్రీ అని. నేను కూడా అందరిలాగే బలవంతంగానే వచ్చాను. సో సో ఆసమ్ టాకింగ్ టు యూ ఎర్లీ మార్నింగ్. సో నేను ఈరోజు చెప్పబోయే ప్రొడక్ట్స్ ఏంటంటే, బాబు సార్ మీకు కొన్ని షేర్ చేశాను. అది ఓకే. 1 by 1 పెట్టండి, సీరియల్గా పెట్టండి. ఓకే సార్. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫేమస్ డిసీజ్ డయాబెటిక్. ఓకే, మనం షుగర్ అని అంటుంటాం కదా. సో ఈ మధ్య చాలా చాలా వింటున్నాం మనం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఇంట్లో కామన్గా ఉండే డిసీజ్ ఇది. దానికి ఏజ్ తోటి సంబంధం లేకుండా కూడా ఈ మధ్య స్ప్రెడ్ అవుతుంది అది. సో ఇది మనం చెప్తుంది కాదు, మీరు ఇవి అన్ని కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తుంది పేపర్ క్లిప్పింగ్స్ ఇవి. ఓకే, సో ఇది కాదు బాబు సార్, అంటే సీరియల్ గా పెట్టండి, అంటే నేను పెట్టినట్టు 1 by 1. అట్లా రాదు సార్ నా దగ్గర. నేను పెడుతున్నా. అట్లా రాదా? సో నేనే చెప్తాను, మీరు షేర్ చేయండి. కాదు కాదు, ఇది పేపర్ క్లిప్సే. నాకు షేర్ ఆప్షన్ వస్తుందా నాది నేనే చేసుకునేది? ఇస్తా. అంటే హోస్టే వస్తుందా మొత్తం, కో హోస్ట్ రాదా? ఇదా చూడండి. ఆహా, ఇది కూడా కాదు. కొన్ని నిమిషం మీకు హోస్ట్ ఇస్తా చూడండి. ఓకే. ఓకే. తయారా సార్, నాకు హోస్ట్ ఇవ్వండి. నేను చూసుకుంటాను. నేను చూస్తున్నా. ఇది నాకు రావట్లేదు కూడా ఇది. నాకు హోస్ట్ ఇవ్వండి. నాకు హోస్ట్ ఇవ్వండి. నేను రిసీవ్ చేస్తాను. దీంట్లో కో హోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సార్? అది నాకు రాలేదు. నేను సెట్ చేస్తాను రేపు. మళ్ళీ నాకు ఇప్పుడు ఇవ్వండి, హోస్ట్ ఇవ్వండి. రైట్, ఇచ్చేసింది చూడండి. ఓకేనా? రైట్, 100 million అని ఉంది చూడండి, ఇండియన్ నౌ. రైట్. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే నాకు షుగర్ వ్యాధి గురించి బేసిక్ ఐడియా ఉంది, బట్ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆ వ్యాధి ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది కొంత నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మనం హెల్త్ సప్లిమెంట్స్ తోటి డీల్ చేస్తాం కాబట్టి షుగర్ అనే కాదు, చాలా డిసీజెస్ గురించి మనం ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకుంటాం ఫ్రెండ్స్. రైట్. అట్లాగే నేను కూడా ఈ పేపర్ క్లిప్పింగ్స్ ఎప్పుడైతే చూశానో షాక్ అయ్యాను. సార్ స్క్రోల్ చేయకండి, ఫస్ట్దే ఉంటుంది. రైట్. ఓకే. సో ఈ ఈ విషయం 100 millions ఇన్ ఇండియా నౌ డయాబెటిక్ అంట. 100 million. ఇది తక్కువ నంబర్ కాదు ఫ్రెండ్స్. 100 millions జనాలకు డయాబెటిక్ తోటి వాళ్ళకి తెలియకుండానే ఉందంట. పేపర్ క్లిప్పింగ్స్, ఐసిఎంఆర్ అని ఒక సైన్స్ ఇన్స్టిట్యూట్, ఇది హైదరాబాద్ లో ఉంటది మనకు హబ్సిగూడలో. సో వాళ్ళు చేసిన రీసెర్చ్ ఇది చెప్తున్నారు వాళ్ళు. సో 100 millions ఇండియన్స్ కి డయాబెటిక్ ఉన్నది. దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ నంబర్. ఓకే. సో అంటే ఆల్మోస్ట్ అప్ టు 44% ఇన్ 4 years. అంటే ఎవ్రీ 4 years కి 44% కొత్తగా అడ్మిషన్లు అవుతున్నాయి అన్నట్టు. షుగర్ వ్యాధికి అడ్మిషన్లు ఎవ్రీ ఇయర్ కొత్తగా 44% మామూలుగా ఉన్న జనాలు దాంట్లోకి చేరుతున్నారు.
డయాబెటిక్ డిసీజ్లో. సో ఇట్స్ వెరీ వెరీ డేంజర్ సైన్. స్క్రోల్ చేస్తుండండి బాబు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎట్లా డయాబెటిక్ మనకు లక్షణాలు ఎట్లా కనిపిస్తున్నాయంటే, డయాబెటిక్ వచ్చిన పేషెంట్కి ఓన్లీ ఆ వ్యాధే కాకుండా అది బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ మీద డ్యామేజ్ చేస్తూ, దాన్ని పాడు చేస్తూ ప్రతి దాన్ని మనకు ఇది చేస్తుంది. ఓకే. ప్రతి మనకు ఏంది, డయాబెటిక్ కిల్ 1 పర్సన్ ఇన్ ఎవ్రీ సెకండ్ ఇన్ ఇండియా. నాకు తెలిసింది ఏంటంటే ప్రతి సెకండ్కి ఇండియాలో 3 పుడతారు. మనది బాగా పాపులేషన్ కంట్రీ, ఇది తెలుసు. బట్ ఈ విషయం కూడా ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాతనే తెలిసింది. ప్రతి సెకండ్కి ఇండియాలో 1 పర్సన్ డయాబెటిక్ తోటి చనిపోతుండనేసి. ఇది ఇంత డేంజర్ డిసీజ్ అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే చాలా మంది షుగరే కదా అని లైట్ తీసుకుంటాం. బట్ బాబు సార్ నెక్స్ట్. బట్ ఇది ఇంత డేంజరస్గా ఎఫెక్ట్ చేస్తుంది జనాలు అనేది మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ డయాబెటిక్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది. ఓకే. బ్లైండ్నెస్ వస్తుందంట. అంటే మన కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. షుగర్ వ్యాధి అటాక్ అయిన వాళ్ళకు దీర్ఘకాలంగా వాళ్ళు అట్లానే ఉంచితే బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ న్యూరో సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ బాడీ ఆర్గాన్స్ ప్రతి ఒక్క ఆర్గాన్ మీద ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ డిసీజ్ గురించి 100 మిలియన్ 44% ఇంక్రీజ్ ఉంది ఎవ్రీ ఇయర్. అండ్ దీనితోటి బాడీలో ఉన్న వేరే ఆర్గాన్స్, కిడ్నీస్ కావచ్చు, కళ్ళు, మనకు బ్లైండ్నెస్ కావచ్చు, న్యూరో సిస్టమ్ డ్యామేజ్ కావచ్చు. ఇంత ఎఫెక్ట్ ఉన్నదంటే ఈ వ్యాధి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బాగా వింటుంటాం మనం, సిటీనా విలేజా లేకుంటే మనం ఏ ఏరియాలో పోయినా కూడా ఈ డయాబెటిక్ అనేది కామన్ 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 డిసీజ్ లెక్క కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎ లాట్. సో మనకు వేరే డిసీజ్ని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుందంటే దాని గురించి మనం కొంత తెలుసుకుందాం. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. బాబు సార్ నెక్స్ట్ స్లైడ్ ఇయ్యరా. సో ఈ పేపర్ క్లిప్పింగ్స్ కనుక చూస్తే ఇవన్నీ నిజాలు. ఓకే. ఇవి రీసెర్చ్ చేసి ఇది ఉన్నది. సో ఎట్లా వస్తుంది డయాబెటిక్ అనేది కొంత తెలుసుకుందాం మనం. స్క్రీన్ని ఒక 2 పార్ట్లుగా చూడండి మీరు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి. డయాబెటీస్ కూడా 2 టైప్స్ ఉంటుంది మనకు, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. సో మనం టైప్ 2 డయాబెటీస్ గురించి చూస్తున్నాం. స్క్రీన్ 1 చూడండి, పర్సన్ వితౌట్ డయాబెటిక్, డయాబెటిక్ లేని పర్సన్. ఆ ఇమేజ్ ఏదైతే మీకు కనిపిస్తుందో దాని పేరు ఏంటంటే ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ మన బాడీలో ఉండే ఆర్గాన్. ఈ ప్యాంక్రియాస్ పని ఏంటంటే ఇది ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఇన్సులిన్. ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసేది మన బాడీలో ప్యాంక్రియాస్. ఓకే. సో ఇది హెల్తీ ప్యాంక్రియాస్. ఇది పర్సన్ ఎవరికైతే డయాబెటిక్ లేదో అది. జనరల్గా ఏం జరుగుతుంది అంటే మనం తీసుకున్న ఫుడ్, ఓకే, గ్లూకోజ్లో కన్వర్ట్ అవుతుంది. శక్తి అంటారు కదా, మనకు డాక్టర్ దగ్గర పోతే ఏ రోగంతో పోయినా కూడా వాళ్ళు గ్లూకోజ్ ఎక్కిస్తారు మనకు. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. అంటే మన తిన్న ఫుడ్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అక్కడ వరకు సరిపోదు. ఆ కన్వర్ట్ అయిన గ్లూకోజ్ బ్లడ్ సెల్స్లోకి వెళ్ళాలి. అప్పుడు మన బాడీ అంతా కణాలతోటి నిర్మాణమై ఉంటుంది కదా, సెల్స్. సో ప్రతిదీ కొన్ని కోట్లాది కణాలు మన బాడీలో ఉంటుంది, కొన్ని లక్షల కోట్ల కణాలతోటి మన ఆర్గాన్స్, కణాలు, కణజాలం, దాని తర్వాత అవయవం, రైట్. సో ఇట్లా మనకు ఆర్గాన్స్ అన్నీ కూడా కణాలతోటి నిర్మాణం ఉంటుంది. సో మనం తీసుకున్న ఫుడ్ గ్లూకోజ్ లెక్క కన్వర్ట్ అయ్యి సెల్స్లో ఎంటర్ కావాలి. మీకు ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నదంతా కూడా ఇన్సులిన్. ఓకేనా. ఆ బ్లూ డాట్స్ ఏదైతే ఉందో చిన్నగా ఉన్నాయి కదా, అది గ్లూకోజ్. అది ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కింద ఏదైతే సెల్స్ అని కింద డబ్బా కనిపిస్తుందో మీకు, జర అది ఏం కలరో నాకు కలర్లు ఎక్కువ తెలియదు, బ్రౌన్ ఆర్ ఎల్లోయిష్, దట్ కలర్, రైట్.
దాంట్లోకి వెళ్ళాలా. ఏంది గ్లూకోజ్ వెళ్ళాలా. గ్లూకోజ్ వెళ్ళాలంటే ఎవరి సాయం కావాలంటే ఇన్సులిన్ సాయం కావాలా. అంటే ఒక కీ లెక్క పనిచేస్తుంది. ఒక తాళం ఓపెన్ చేయడానికి కీ ఎట్లయితే వాడతామో అట్లా ఇన్సులిన్ కణాల యొక్క డోర్ తెరవడానికి ఇన్సులిన్ కావాలా మనకు. అప్పుడు ఈ గ్లూకోజ్ అనేది కణాలకు పోయి కణాలకు శక్తి ఇస్తుంది, కణాలు బలంగా ఉంటుంది. ఇది మ్యాటర్. ఇక్కడ ఏందంటే మీరు తీసుకున్న ఫుడ్ గ్లూకోజ్ ఏ లెవెల్లో ఉంటుందో ఇన్సులిన్ కూడా అదే లెవెల్లో ఉంటే ఈ గ్లూకోజ్ అనేది అన్ని కణాలకు పోతుంది. రైట్. తీసుకున్న ఫుడ్ గ్లూకోజ్లో కన్వర్ట్ కావాలా, గ్లూకోజ్లో కన్వర్ట్ అయింది అది సెల్లోకి వెళ్ళాలా, సెల్లోకి వెళ్ళాలా అంటే ఇన్సులిన్ కావాలా. కొంత స్క్రోల్ చేయండి. ఇప్పుడు రెండో ఇమేజ్ చూపిద్దాం మనం. రైట్. ఇది ఫ్రెండ్స్, ఇది పర్సన్ విత్ టైప్ 2 డయాబెటిక్. ఇక్కడ చూడండి, మీకు ఆ గ్రీన్ ఏమో తక్కువ కనిపిస్తున్నాయి, అంటే ఇన్సులిన్ తక్కువ ఉన్నది. గ్లూకోజ్ అది ఏదైతే బ్లూ డాట్స్ ఉన్నాయో గ్లూకోజ్ ఏమో ఎక్సెస్ లో ఉంది. రైట్. అంటే రేషియో అనేది తగ్గింది చూడండి. ఇప్పుడు ఆ గ్లూకోజ్ అంతా సెల్లోకి వెళ్ళాలంటే, కణాలలోకి వెళ్ళాలంటే తగినంత ఇన్సులిన్ లేదు. అంటే తాళాలు ఎక్కువ ఉన్నాయి అండ్ తాళం చేయి మన దగ్గర లేదు. అంటే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయట్లేదు. మోర్ గ్లూకోజ్. ఓకే, మోర్ గ్లూకోజ్. ఇక్కడ ఏమైతుందంటే ఈ ఎక్సెస్ గ్లూకోజ్ మరి ఎటు పోవాలా. ఏదైతే ఎక్సెస్ గ్లూకోజ్ ఉన్నదో అది ఎక్కడికి వెళ్ళాలంటే బాడీలో అటు ఇటు తిరిగి ఏం చేస్తుంది అంటే బాడీలో ఉంచుకోదు కదా, బయటికి పంపిస్తుంది. అంటే కిడ్నీల దగ్గరికి పంపిస్తే కిడ్నీలో వడబోత అయిపోయి, అందుకే డయాబెటిక్ పేషెంట్కి చాలా యూరిన్ వెళ్తుంటారు వాళ్ళు. ఎక్సెస్ యూరిన్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఎక్సెస్ గ్లూకోజ్, అక్కడ ఇన్సులిన్ లేదు, అది కణాలకు పోయే అవకాశం లేదు. ఆ ఎక్సెస్ అయింది మొత్తం కూడా కిడ్నీల సైడ్ వస్తుంది. అంటే అక్కడ కిడ్నీలకు కూడా కొంత పని పెరిగినట్టే. అట్లా 1 ఇయర్ 2 ఇయర్ ఒక 5 ఇయర్స్ దాని పని పెరిగితే చెయ్యాల్సిన పని కంటే ఎక్కువ పని చేస్తే కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి. అందుకే ఊకే వీళ్ళు యూరిన్ వెళ్తుంటారు, చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళు యూరిన్ వెళ్తుంటారు. సో ఇది ముచ్చట. ఇక్కడ ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ బలంగా ఉండాలి. ప్యాంక్రియాస్ బలంగా ఉంటే ఏంటంటే, ఆరోగ్యంగా ఉంటే తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. తగినంత గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ రేషియో ఈక్వల్గా ఉన్నప్పుడు డయాబెటిక్ అనేది రాదు. సో ఈ రేషియో కోసమే ఈ మధ్య బాగా ట్రెండీగా ఏమవుతుందంటే, ఈ కార్బోహైడ్రేట్స్ అంటే మనకు రైస్ తినే అలవాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్ ఫుడ్ని తగ్గించి ఫైబర్ ఫుడ్ని రికమెండ్ చేసే యూట్యూబర్లు, డాక్టర్స్, హెల్త్ కోచెస్, ఈ మంతని సత్యనారాయణ ఇట్లాంటి ఇంకా చాలా మంది కూడా దీన్ని బాగా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మారుతుంది కదా, కార్బోహైడ్రేట్ని కొంత తగ్గించి ఫైబర్ కంటెంట్ని ప్రమోట్ చేస్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మన దగ్గర ఉన్నది, బాబు సార్ మనది పెట్టండి ప్రొడక్ట్ ఇమేజ్. సో ప్యాంక్రియాస్, గ్లూకోజ్, ఇన్సులిన్, ఇది ముచ్చట డయాబెటిక్కి. సో చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు, నేర్చుకుంటారు అనేది తోటి. సో మన దగ్గర ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే గ్లూకో హెల్త్ అని. ఆ డిసీజ్కి తగ్గట్టే ఉంది కదా పేరు. సో గ్లూకో హెల్త్ అని మన దగ్గర, ఇది కంప్లీట్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, ఆయుష్యాన్ వాళ్ళది. అంటే మన వెస్టీజ్ బ్రాండే ఆయుష్యాన్. ఈ గ్లూకో హెల్త్ మనకు దేనితో తయారవుతుంది అంటే, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తా. అంటే నాకు బిగినింగ్లో బిజినెస్లోకి వచ్చినప్పుడు దీని గురించి తెలియదు, దేనితో తయారు చేసారు అనేది. సో ఆ మొక్క పేరు చెప్పను కానీ నేను ఇట్లనే విన్నా మా వన్ ఆఫ్ ది అప్లైన్ దగ్గర నుంచి, దీని నుంచి తయారు చేస్తారని. నేను కూడా అదే చెప్పడం స్టార్ట్ చేసిన. బట్ రీసెంట్గా మళ్ళా మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏ ప్రోడక్ట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నదనేది నిన్న రాజు సార్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అసలు ఆ ఫుడ్ ప్యాచెస్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయని తెలియదు. బట్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కటి చెప్తుంటే మనము నేర్చుకుంటున్నాం. సో ఆయన తప్పు చెప్పిండు నాకు. నేను కూడా దాన్ని ఒక 2-3 నెలలు అగ్రెసివ్గా ప్రమోట్ చేసిన. అంటే మనకు తెలియనప్పుడు ఏమవుతుందంటే తెలిసిందే మనము వేదం అనుకుంటాం. ఓకే.
సో దీంట్లో మన బుక్స్ ఉన్నాయి, మన మెటీరియల్ ప్రొడక్ట్ కేటలాగ్ మన కంపెనీ నుంచి ప్రింట్ అయినవి ఉన్నాయి. సో అవి కొంత స్టాండర్డ్గా చదవండి. ఒక్కొక్కటి తెలియకుండానే ఏదో చెప్తున్నారు. సో మనకు సో దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ఇక్కడ మనకు గ్లూకో హెల్త్ దేనితోటి తయారవుతుంది అంటే విజయ్ సార్. విజయ్ సార్ అనేది ఒక ఒక చెక్క లాంటి పదార్థం. మనకు దాల్చిన చెక్క ఉంటది కదా, అట్లాంటి పదార్థం. మనకు వేప చెక్క ఇట్లా ఉంటాయి కదా. సో ఇది ఒక ఆయుర్వేదిక్ మూలిక అన్నట్టు. విజయ్ సార్ ఒకటి, దాల్చిన చెక్క, పసుపు మరియు గుడిచి వంటి కొన్ని పదార్థాలతోటి ఇది తయారవుతుంది. ఏం చేస్తుంది ఇది అంటే, ఈ గ్లూకో హెల్త్ అనేది ప్యాంక్రియాస్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్యాంక్రియాస్ ని ఆరోగ్యంగా ఉంచితే ఏమవుతుందంటే, ఇన్సులిన్ అది ఆరోగ్యంగా ఉంటే అది ఇన్సులిన్ ని సరిగా ఉత్పత్తి చేస్తుంది. బ్యాలెన్స్డ్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది అన్నట్టు. సో మనకు ఈ గ్లూకో హెల్త్ అనే ప్రోడక్ట్ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ మీద పనిచేసి దాన్ని ఆరోగ్యంగా ఉంచి ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. రెండో ప్రోడక్ట్ మనం ఏమి ఇస్తామంటే, మనము ఇది గ్లూకో హెల్త్ అనేది ప్యూర్ గా మనకు డయాబెటిక్ ఇచ్చే ప్రోడక్ట్. అండ్ ప్రీ డయాబెటిక్ వాళ్ళు కూడా, ప్రీ డయాబెటిక్ అంటే మనకు 140 బిలో ఉంటే డయాబెటిక్ కాదన్నట్టు. 140 నుంచి 180 వరకు ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటారు. మన దగ్గర ప్రీ డయాబెటిక్ ప్రోడక్ట్ కూడా ఉన్నది. సో వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇక అది 180 200 దాటిందంటే వాళ్ళు కొంత డేంజర్ జోన్లోనే ఉన్నట్టు. వాళ్ళైతే ఖచ్చితంగా వాడాలి. సో ఈ ప్రీ డయాబెటిక్ అనేది వాళ్ళు కూడా ఖచ్చితంగా వాడాలి. మన దగ్గర ఆ ప్రోడక్ట్ కూడా ఉన్నది. సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే నీమ్. నీమ్ ఇది పేరులోనే ఉన్నది. వేప మనకు వేప ఏ విధంగా పనిచేస్తుంది, మనకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ కథ అంతా జరిగేది బ్లడ్ లోనే కదా. సో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అండ్ వేప మనకు తెలుసు యాంటీ బ్యాక్టీరియల్. అంటే మన బాడీలో ఉన్న ఏమన్నా బ్యాక్టీరియాస్ బ్లడ్ లో ఇది ఉన్నా కూడా దాని మీద కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి, అండ్ యాంటీ ఫంగల్ ఎలాంటి ఫంగస్ కానీ ఇట్లా మనకు బాడీలో డెవలప్ అవుతున్నా కూడా నీమ్ అనేది చాలా క్లియర్గా పనిచేస్తుంది. సో షుగర్కి మనం ఇచ్చే ప్రోడక్ట్లు ఏంటంటే #1 గ్లూకో హెల్త్ అండ్ నీమ్. దీంతో పాటు మీరు ఫ్లాక్స్ ఆయిల్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఫ్లాక్స్ ఆయిల్ గురించి మనం చాలా క్లాసులు విన్నాం. omega-3 omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓకే, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ కింద మనకు కనిపిస్తుంది ఏంటంటే వెస్టిస్ స్టివియా. ఇది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తీపి మీద బాగా అట్రాక్షన్ ఉంటుందంట. వాళ్ళు ఏదైతే తినకూడదో దాని మీదనే బాగా, ఎందుకంటే రైస్ తినద్దు అంటారు. మనకేమో రైస్ చిన్నప్పటి నుంచి అలవాటు. రైస్ తినాలా 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 అనేసి ఆరాట పడుతుంటారు. ఓకే, అట్లని స్వీట్స్ కూడా వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే టీ తాగకుండా ఉండలేరు. మన దగ్గర ఏంటంటే ఈ స్టివియా అనేది మనకు షుగర్కి రిప్లేస్మెంట్. ఇది వాళ్ళు షుగర్ తీసుకోకుండా ఇది స్వీట్ ఉంటుంది. బట్ మీకు ఇది మనకు గ్లూకోజ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసే గుణం ఉండదు. మీకు టేస్ట్ అదే వస్తుంది. ఇది దేంతో తయారు చేస్తారంటే 100% తులసి ఆకుల నుండి తయారు చేస్తారు. కొంత స్వీట్ ని ప్రొడ్యూస్ చేసి తులసి ఆకుల నుంచి. సో మనం షుగర్ కి రీప్లేస్ గా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయలేం కాబట్టి. సో ఆ షుగర్ వాడే బదులు ఈ స్టీవియా మనకు దాన్ని తీసుకుంటే దీంట్లో క్యాలరీస్ ఉండవు, ఫ్యాట్ ఉండదు. సో మామూలుగా మనకు షుగర్, బయట షుగర్ తీసుకుంటే హై క్యాలరీస్ ఉంటుంది, ప్లస్ ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మనం స్టీవియా తీసుకుంటే మనకు ఫ్యాట్ ఉండదు, క్యాలరీస్ కూడా ఉండదు. ఓకే, సో ఇది ఈ మూడు మనం స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయొచ్చు ఫ్రెండ్స్ షుగర్ వ్యాధికి: గ్లూకో హెల్త్, నీమ్ అండ్ స్టీవియా. రైట్. సో దీని టెస్టిమోని వచ్చేసి నేను మా సిస్టర్కి ఇవ్వడం జరిగింది. మా సిస్టర్ టైలరింగ్ చేస్తుండే. సో నేను చాలా సార్లు చెప్పిన, నేను అంటే షుగర్కి ఇది వాడు, షుగర్కి ఇది వాడు. ఎట్లా అంటే మనకు ఇంట్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ ముందే, మా అక్క ముందు నేను తిరిగి ఉంటా కాబట్టి నన్ను డాక్టర్ ఎందుకు కన్సిడర్ చేస్తుంది, ఈడేదో వాగుతుండు, ఈడేమైనా డాక్టర్ అనే భ్రమలో ఉన్నది. సో మా మదర్కి ఎప్పుడైతే క్యూర్ అయిందో, నేను వెస్టేజ్ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం కుదిరింది. ఎందుకంటే మదర్కి ఇవ్వడం నా చేతిలో ఉంటది కదా. సో ఎప్పుడైతే మా మదర్కి కంట్రోల్ అయిందో మా ఫ్యామిలీలో వాడడం మొదలెట్టారు. మా సిస్టర్కి ఇట్లా చెయ్యి కూడా పైకి టైలరింగ్ చేసి చేసి ఏంటంటే చెయ్యి ఇట్లా పైకి కూడా లేవకపోతుండే. దేనివల్ల అంటే డయాబెటిక్.
నేనేం చేసిన అంటే ఫస్ట్ ఆయిల్ ఇచ్చిన. ఆయిల్ ఇస్తే వాళ్ళు చేసిన పని ఏందంటే ఇది మన ఆయిల్ కలర్ కొంత చేంజ్ ఉంటది కదా! ఇది టేస్ట్ వస్తలేదనేసి అంత డబ్బాని దేవుడికి దీపం వెలిగించడానికి వాడుకున్నారు. ఇట్లాంటి ఫన్నీ ఫన్నీ కూడా జరుగుతుంటాయి మన దగ్గర. సో, టేస్ట్ లేదనేసి వాడలేదు మా సిస్టరే. బట్ ఎప్పుడైతే ఆమెకు డయాబెటిక్ ఎక్కువయిందో ఆమె నేను చచ్చిపోతా అని గూడా అనుకున్నది. అ సో, అప్పుడు ఏందంటే ట్రై చేద్దాంలే ఈడేదో బాగా చెప్తుండు గదా! అన్నీ వాడినా నాకెట్లనో అయితుందని ట్రై చేద్దామని ఒక అపనమ్మకంతోటే వాడింది. ఒక 1 వీక్, 15 డేస్ వరకు. 15 డేస్ తర్వాత ఆమెకెంత అద్భుతమైన రిజల్ట్ వచ్చిందంటే, నీమ్ ఇచ్చిన, ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చిన, గ్లూకో హెల్త్ ఇచ్చిన అండ్ ఆయిల్ గూడా చేంజ్ చేపిచ్చిన. ఒక ఒక మోర్ దెన్ 20 మెంబర్స్‌కి షేర్ చేసుకొనుంటది ఆమె రిజల్ట్స్. మనం ఒక సోప్ వాడుతున్నామనుకోండి, మనం ఎవరితోటి షేర్ చేసుకోం. ఏ సబ్బు వాడుతున్నా, ఏ పేస్ట్ వాడుతున్నా, ఏ హెయిర్ ఆయిల్ వాడుతున్నా. బట్ ఒక అగ్రికల్చర్ ప్రొడక్ట్ గాని, ఒక హెల్త్ ప్రొడక్ట్ గాని రిజల్ట్ వస్తే చాలా మందితోటి షేర్ చేసుకుంటారు. సో, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మా సిస్టర్‌కి. ఇక బయటయితే చాలా మందికి మనం ఇచ్చినాం. సో, ఈ విధంగా మనకు షుగర్, డయాబెటిక్ చాలా అగ్రెసివ్‌గా స్ప్రెడ్ అయితున్న డిసీజ్. మనకు మన ఇంకా ఆంధ్ర, తెలంగాణలో అయితే ఇంకా ఎక్కువుంది. ఎందుకంటే మనకు రైస్ తినే అలవాటు ఉంటది గదా! సో, ఈ ఈ సిటీస్‌లో, ఈ స్టేట్‌లో అయితే ఇంకా బాగా స్ప్రెడ్ అయితుంది. అండ్ ప్రతి చోట కనిపించే డిసీజెస్. ఆ డిసీజ్ దాంతోటే ఉండక చాలా వేరే ఆర్గాన్స్‌ని గూడా డ్యామేజ్ జేసే అవకాశం ఉన్నది. సో, మన దగ్గర దానికి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. సో, దాన్ని మనం మంచిగా మనకు తెలిసిన వాళ్ళకు ప్రమోట్ జేసుకోవచ్చు. అది ఏ విధంగా పనిజేస్తదనేది ఎక్స్‌ప్లెయిన్ జేషిన. రైట్. సో, కమింగ్ టు సిస్టమ్ ఎడ్యుకేషన్ బాపు సార్ నాకు 30 నిమిషాలలో క్లోజ్ జేయమన్నారు గదా! రైట్. ఆహ్, హ్మ్. ఈ ఎక్సెస్ షుగర్ లెక్క మనకు మన 21st సెంచరీ 21వ శతాబ్దపు వ్యాపారం రాబర్ట్ టి కియోసాకి రాసిన బుక్‌లోని ఇన్ఫర్మేషన్ ఇది. సో, చాలా మంది వాడుతారు దీన్ని. చా ఇది గనక అర్థమైతే అంటే వెస్టీజ్ బిజినెస్ అనే కాదు. ఎంత ఫేమస్ ఆథర్ అంటే 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అని ఒక బుక్ ఉంటది. రాబర్ట్ కియోసాకి రాసిన బుక్. చాలా చాలా ఫేమస్. ఆయన రాసిన రెండో బుక్కు 21st సెంచరీ 21వ శతాబ్దపు వ్యాపారం. నెట్వర్క్ మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా చదవాల్సిన బుక్. అది ఏదో ఒక సందర్భంలో ఎట్లనో చదవాలి కాబట్టి ఎంత తొందరగా చదివితే అంత మంచిది. ఓకే. సో, ఆయన ఇచ్చిన ఈ 4 క్వాడ్రంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఈ ఫార్ములా ఉందో చాలా ఫేమస్. ఈ 4 క్వాడ్రంట్ మీదనే తను ఇంకొక బుక్ కూడా రాసిండు. సో, ఇది మనకు ఎట్లా రిలేటెడ్ అంటే ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడానికి 4 మార్గాలున్నాయి. 4 రకాలుగా విభజించిర్రు వీళ్ళు. ఓకే. ఈఎస్బిఐ అంటారు. అంటే మీరు దీన్ని గూడా 2 పార్ట్‌గా జూడాలా. షుగర్‌కి ఎట్లా జూషినాం మనం ఆ ఇమేజ్‌ని. అంటే డయాబెటిక్ లేని వాళ్ళు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే ఈ డయాబెటిక్ లెక్క అనుకుందాం మనం లెఫ్ట్ సైడ్ వాళ్ళు. ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. బి అంటే బిజినెస్ మాన్స్, ఐ అంటే ఇన్వెస్టర్స్. ఈ కాన్సెప్ట్ గనక అర్థమైతే చాలా అద్భుతంగా ఉంటది ఫ్రెండ్స్. ఓకే. మొత్తం బిజినెస్ ఫార్ములా అంతా దీని మీదనే ఉంటది. ఎంప్లాయీస్ మనకు తెలుసు జనరల్‌గా డబ్బు సంపాదించడానికి జాబ్‌లు గవర్నమెంట్ జాబ్ గావచ్చు, ప్రైవేట్ జాబ్ గావచ్చు, చిన్న జాబ్ గావచ్చు, పెద్ద జాబ్ గావచ్చు. జాబే. జస్ట్ ఒబే ద బాస్. టైంకి పోవాలా, టైంకి రావాలా. నీకొక రేట్ ఉంటది. ఆ రేట్ పే చేయబడతది. ఒకరికి 30,000, ఒకరికి 50,000, ఒకరికి 70,000, ఒకరికి 1,00,000 అనేది ఒక రేట్. నీవు ఇచ్చే టైంకి నీకు ఒక రేట్ ఫిక్స్ చేయబడి ఉంటది. దాన్ని ఎంప్లాయీ అంటారు. చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్‌ని బిజినెస్ అనుకుంటారు. అంటే వీళ్ళు ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఒక 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చేంత వరకు కష్టపడతారు. పని చేస్తూనే ఉంటారు. సాధించింది ఏమన్నా ఉంటదంటే అద్భుతంగా ఉంటది. ఓకే. ఈఎంఐలుంటాయి, లోన్‌లుంటాయి, ఇల్లుంటది, లోన్ మీద ఉంటది. నాదే చెప్తున్న స్టోరీ. మా మిసెస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ.
ఇల్లు ఉంటుంది, లోన్ మీద ఉంటుంది, కార్ ఉంటుంది, లోన్ మీద ఉంటుంది, పర్సనల్ లోన్లు ఉంటాయి. మంత్ ఎండింగ్ కల్లా చెయ్యి బాగా టైట్ ఉంటుంది. ఓకేనా? గట్టిగా ఎవరన్నా 10,000 అడిగినా బంధువులో ఫ్రెండ్స్ ఇచ్చే స్థితిలో ఉంటాం. దట్ ఈజ్ ఎంప్లాయీ. తప్పేం కాదు, నేను దీన్ని పుట్ డౌన్ చేయట్లేదు. ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా, నేను నేర్చుకున్నది ఇన్నది. రైట్? సెల్ఫ్ ఎంప్లాయీస్ వీళ్ళేమనుకుంటారు అంటే మాకు బాస్ లేడనుకుంటారు. ఎంప్లాయీకి బాస్ ఉంటారు కదా, వీళ్ళు బాస్ లేరు అనుకుంటారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరు? డాక్టర్లు. కానీ వాళ్ళకు ఒక బాస్ ఉంటారు. ఎవరు ఉంటారు అంటే ఆ బిజినెసే వాళ్ళ బాస్. ఎందుకంటే ఎటు వెళ్ళలేరు, వాళ్ళ కింద ఒక 10-20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ, ఎటన్నా వెకేషన్కి వెళ్ళలేరు. వాళ్ళు వెళ్ళిర్రు అంటే వాళ్ళ ఇన్కమ్ ఆగిపోయింది. నువ్వు ఒక రోజు వెళ్ళినా ఆగిపోతుంది, 10 రోజులు వెళ్ళినా ఆగిపోతుంది, ఒక నెల రోజులు వెళ్ళినా ఆగిపోతుంది. ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నాడు, నెల రోజులు హాస్పిటల్ ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది? ఇన్కమ్ నెల రోజులకు బందే. అంటే ఈ లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. డబ్బు పక్కా వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్ దగ్గర మంచి డబ్బు ఉంటుంది, మంచి ఇల్లులు ఉంటాయి, మంచి కార్లు ఉంటాయి, మంచి ఇన్కమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యూటీ పార్లర్ వాళ్ళు, చిన్న చిన్న ఇది అంటారు కదా మెడికల్ షాపులు, చిన్న షాపులు అన్నీ కూడా దాన్ని బిజినెస్ అన్నారు, దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు. మన వాళ్ళు చాలా మంది బిజినెస్ అనుకుంటారు. రోడ్ మీద షాయ్ బండి పెట్టిన బిజినెసే అనుకుంటారు, మిర్చి బండి పెట్టిన బిజినెసే అనుకుంటారు. బిజినెస్ కాదు, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. బిజినెస్ అనే డెఫినేషన్ మీకు తెలవాలంటే మినిమం 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే దాన్ని బిజినెస్ అంటారు. ఇవన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది. అబ్వియస్ గా వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదిస్తారు సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు యాక్టివ్గా ఉంటే మాత్రమే ఆ డబ్బు వస్తుంది. వీళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటే డబ్బు రాదు. దాన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. వీళ్ళ డబ్బు వీళ్ళ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలా? ఇదే రాబర్ట్ కియోసాకి 21st సెంచరీ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది. వీళ్ళు పని చేయడం ఆపేస్తే డబ్బు ఆగిపోతుంది. ఇఫ్ వీళ్ళు యాక్టివ్ ఉంటే ఇన్కమ్ యాక్టివ్, వీళ్ళు యాక్టివ్ లేకపోతే ఇన్కమ్ కూడా ఇన్యాక్టివ్ అయిపోతుంది. సెటర్ ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, సెటర్ బంద్ పైసా బంద్. హాస్పిటల్ ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, హాస్పిటల్ బంద్ పైసా బంద్. కానీ ఒక బిజినెస్ మ్యాన్ 500 ఎంప్లాయీస్ ని హైర్ చేసిండు, 500 మంచి ఇన్వెస్ట్ చేసిండు, మంచి ఇండస్ట్రీ పెట్టిండు. ఒక మేనేజర్ ఉంటాడు చూసుకోవడానికి, రకరకాల క్యాడర్ ఎంప్లాయీస్ ఉంటారు. నువ్వు వారం రోజులు, నెల రోజులు ఎటు చిల్ అయినా కూడా ఆ వ్యవస్థ నడుస్తూనే ఉంటది. అంటే డబ్బు నీ టైం మీద డిపెండ్ లేదు, ఆ 500 మంది టైం మీద డిపెండ్ అయి ఉన్నది. దాన్ని ఏమంటారు అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. నిజామాబాద్ లో ఉన్న రిలయన్స్ స్మార్ట్ లో అంబానీ కూర్చొని ఉండడు. వాళ్ళ ఎంప్లాయీస్ మేనేజరు, ఆ ఏరియాకి సంబంధించిన ఒక ఎంప్లాయో, వాళ్ళందరూ చూసుకుంటూ ఉంటారు ఎవరి బిజినెస్ ని? అంబానీ బిజినెస్ ని. ఓకేనా? మీ గల్లీలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ లో వచ్చి ముఖేష్ అంబానీ కూర్చొని ఉంటాడా? కూర్చొని ఉండడు. కానీ ఒక డాక్టర్ హాస్పిటల్లో ఆయననే కూర్చొని ఉండాలిగా, ఒక లాయర్ ఆయన ఆఫీస్లో ఆయననే కూర్చొని ఉండాలి కదా, ఒక మెడికల్ షాప్ అతను ఆయన షాప్లో ఆయననే కూర్చొని ఉండాలి కదా, ఒక మిర్చి బండి అతను ఆయననే అక్కడ వెళ్ళాలి కదా. సో అది యాక్టివ్ ఇన్కమ్ కింద వస్తుంది, ఇది ప్యాసివ్ ఇన్కమ్ కింద వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే జీవితంలో ఒక 5-10 ఇయర్స్ గట్టిగా కష్టపడి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేస్తారు. ఓకే, ఆ ఆర్గనైజేషన్ వీళ్ళ కోసం పని చేస్తుంటది, అక్కడి నుంచి డబ్బు వస్తుంది. నేను ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగినా కదా, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంపార్టెంట్. మీరు పని చేస్తే వస్తుందా, లేకపోతే వేరే వాళ్ళ చేసిన పని మీద మీకు డబ్బు వస్తుందా? మీరు పని చేస్తే అది యాక్టివ్ ఇన్కమ్, వేరే వాళ్ళు చేసిన పని మీద మీకు డబ్బు వస్తే ప్యాసివ్ ఇన్కమ్. అట్లా అని వేరే వాళ్ళు పని చేస్తుంటే మీరు ఇంటికి గమ్మున కూర్చొని వాళ్ళు చేస్తే కాదు, మీరు కొంతకాలం కష్టపడి ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేయాలి. ఎవరి దగ్గర అయితే ఆర్గనైజేషన్ ఉంటుందో, ఎవరి దగ్గర పెద్ద పని చేసే నెట్వర్క్ ఉంటుందో, ఎవరి దగ్గర మన భాషలో చెప్పుకోవాలంటే ఎవరి దగ్గర అయితే పెద్ద టీం ఉంటుందో,
ఆ టీం అంతా కలిసి పని చేస్తుంది, మనకు డబ్బులు వస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలా మనకు. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు అద్భుతమైన అవకాశం ఏంటంటే, మనం కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ కి మారొచ్చు. ఎలా మారొచ్చు అంటే, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకోండి. బిజినెస్ పెట్టాలంటే కొన్ని, ఇప్పుడు నేనేమన్నా చిన్న బిజినెస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా యాక్టివ్ ఇన్కమ్ లో వస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ లో వెళ్ళాలంటే మినిమం 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేయాలి? సో మనం ఒక డైలాగ్ ఎప్పుడు వింటుంటాం, 95% అమౌంట్ కేవలం 5% మంది దగ్గర ఉన్నదంటే వాళ్ళు ఎంచుకున్న ప్లాట్ఫామ్. మనకు డబ్బు ఎట్లా వస్తుంది అంటే, నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటే అంత డబ్బు వస్తుంది. నువ్వు జాబ్ చేసుకుంటా నాకు ఒక బిఎండబ్ల్యూ కారు కావాలా, నాకు కోట్ల రూపాయలు డబ్బులు కావాలని ఆశించడం మూర్ఖత్వం. ఓకేనా? ఎవ్వరు కూడా మీరు జనరల్ గా ఆలోచించండి, ఎక్కువ అవసరం లేదు. బిజినెస్ చేసే వాళ్ళు ఫంక్షన్లు, మన ఫంక్షన్లు అంటే బిలో మిడిల్ క్లాస్ జాబ్ చేసుకునే వాళ్ళ ఫంక్షన్లు, ఎవరు ఫంక్షన్లు గ్రాండ్ గా జరుగుతాయి? ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ మీద ఉన్న ఆర్నమెంట్స్ గోల్డ్, మన ఒంటి మీద ఉన్న బంగారం ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది? వాళ్ళు చదివే వాళ్ళ పిల్లల స్కూలు, మన పిల్లల స్కూలు, ఏ స్కూళ్ళు బాగుంటాయి? వాళ్ళు తిరిగే కార్లు, మనం తిరిగే బస్సులు, బైకులు, చిన్న కార్లు. మంచి కొత్త కొత్త మోడల్ కార్లు, టాప్ క్లాస్ కార్లు ఎక్కడ కనిపిస్తాయి? వాళ్ళ దగ్గరనే కనిపిస్తాయి. ఇక్కడ ఏం అర్థం కావాలంటే, ఎట్లాగో అర్థమైంది బిజినెస్ లో ఎక్కువ డబ్బు ఉన్నదని. నువ్వు ఈ ప్లాట్ఫామ్ మీద ఉండి అవి పొందాలంటే రాదు. సో మనం ఏం చేయాలంటే ప్లాట్ఫామ్ చేంజ్ చేయాలి. ప్లాట్ఫామ్ చేంజ్ చేయాలంటే ఆల్ ఆఫ్ సడన్ గా చేస్తున్న జాబ్ వదిలేసి చేయలేము, రిస్క్ అవుతుంది. ఎందుకంటే అర్జెంట్ ఏంది మనకు? జాబ్. మన ఇల్లు గడవాలా, మన పిల్లలకు అన్ని ఇవి వ్యవస్థ అంతా నడవాలంటే మనం చేస్తున్న జాబ్ వదిలేయలేము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వైపు వెళ్ళడానికి నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నీ జాబ్ వదలకుండా, 1 రూపాయి పెట్టుబడి లేకుండా 500 మంది కాదు, 5,000 మంది, 50,000 మంది నెట్వర్క్ ని కూడా నువ్వు తయారు చేయొచ్చు. బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. లీలావర్ణ మేడం ఈరోజు కెనడాలో ఉన్నారు. ఓకే, వాళ్ళ టీం ఇండియాలో పనిచేస్తుంది. అది ప్యాసివ్ ఇన్కమ్ అంటే. అట్లా అని సడన్ గా కెనడాకి పోతే ఇక్కడ టీం ఫామ్ కాలేదు. ఆల్రెడీ ఇక్కడ టీం ఫామ్ చేసి ఒక 5 years 7 years కష్టపడి ఇక్కడ టీం ఫామ్, ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అయినా కూడా ఈ టీం అనేది వాళ్ళ కోసం పనిచేస్తుంది. మన డబ్బు మన టైం మీద డిపెండ్ కావద్దు. ఓకే, సో బాబు సార్ కొంచెం మ్యూట్ పెట్టారు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ కి మారాలంటే మనం బిజినెస్ మ్యాన్ కాదు, ఇన్వెస్టర్ కాదు. ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే డబ్బుతోటి డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు స్టాక్ మార్కెట్ లో పెడతారు, రియల్ ఎస్టేట్ లో పెడతారు, డబ్బుతోటి డబ్బును క్రియేట్ చేస్తారు. ఈ రెండు లేవంటే బిజినెస్ మ్యాన్ కాదు, ఇన్వెస్టర్ కాదు. గప్చుప్ నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకోవాలి మనం. ఈ వైపు మారే అవకాశం ఉంది. అద్భుతమైన బుక్ ఇది. కొన్ని మిలియన్ కాపీ సేల్స్ అయినాయి. సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి, ఎవరి ఇంటర్వ్యూలో అయినా అయినండి, రిచ్ డాడ్ పూర్ డాడ్ 21st సెంచరీ బుక్ గురించి చాలా బాగా చెప్తారు. తెలిసో తెలియకో అదృష్టం కొద్దీ ఇంత మంచి ప్లాట్ఫామ్ మీద పడ్డాం మనం. ఇంత మంచి మంచి బుక్స్ గురించి మనకు తెలుస్తుంది. దీన్ని చదువుదాం, మారుదాం. మనం కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ కి షిఫ్ట్ అయిదాం. ఆ లైఫ్ స్టైల్ ని, ఆ ప్యాసివ్ ఇన్కమ్ ని మనం కూడా పొందాలంటే ఒక 5 years 7 years మనం గట్టిగా కష్టపడితే మూడు తరాలు, 3 తరాలకు సరిపడే ఇన్కమ్ ని మనం పొందొచ్చు. సో ఇది పొందాలంటే ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలా. ఒక్కడివి పని చేస్తే ఏమి చెయ్యలేవు, రిచ్ కాలేవు. ఓకే, అండ్ సెక్యూరిటీ ఉండదు. वो ले जाता हूँ 5 जीरा में। ఓకే,
जनाब उनका అయ్యా సారు, ఒక్కరే పని చేస్తే మనము పెద్ద మిరాకిల్ సృష్టించేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేయాలి, ఒక టీంని తయారు చేయాలి. ఆ టీం ఎంత పెద్దగా ఉంటే అంత మనకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే, రైట్ ఫ్రెండ్స్. సో మనం కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ మారడానికి ఇదొక మంచి అవకాశం. కానీ చాలా మంది ఎట్లా అంటే మనకు ఇందాక మనం గ్లూకోజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్సెస్ గ్లూకోజ్. అట్లా ఎక్కువ మంది జాబ్ 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 జాబ్, చదవాలా, బాగా చదవాలా, మంచి మార్కులు రావాలా, మంచి జాబ్ కొట్టాలా. చదువు, జాబ్ కొట్టు, బాగా చదువు, మంచి జాబ్ కొట్టు. ఏమొస్తుంది జాబ్లో అనేది ఎందుకు తెలియదు అంటే మనం అసోసియేషన్లో లేము. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఇటు మారాలంటే ఈయన ఒక క్వశ్చన్ అడుగుతాడు అన్నట్టు, నువ్వు బాగా డబ్బున్న వ్యక్తి, నువ్వు డబ్బు సంపాదించే వ్యక్తిగా మారాలంటే నీకు ఎవరైనా డబ్బు సంపాదించే వ్యక్తులు ఫ్రెండ్స్ ఉన్నారా అనేసి. నేను అశోక్ సార్ రీసెంట్గా ఒక పర్సన్ దగ్గర వెళ్ళాను, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాడు. ఈయనది రాబర్ట్ కియోసాకిది. నీకు ఎంతమంది బిలీనియర్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగిండు. మనం కూడా చెక్ చేసుకుందాం, ఎవరన్నా మిలీనియర్ కానీ బిలీనియర్ కానీ ఫ్రెండ్స్ ఉన్నారా, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనకు. ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న అంటే నువ్వు ఎవరితోటి ఉంటే అట్లా తయారవుతావు. మనకు బాగా అమ్మ నాన్న తిడుతుంటారు కదా, అరే ఆడితోటి తిరగకరా, గాలిగాలి తయారవుతావు, వాడు గాలిగాడు అనేసి, ఆడు బద్మాష్ గాడు, ఆడితోటి తిరగకు తిరగకు అని కొడుతుంటారు. మనం కూడా మన పిల్లలకి అదే చెప్తుంటాం. ఎందుకంటాం అంటే ఎవరితోటి సాహసం చేస్తే అట్లా తయారవుతాం ఫ్రెండ్స్. అవునా? ఇక్కడ ఏంటంటే ఒకవేళ బిలీనియర్ మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఉన్నా కూడా వాళ్ళు ఎట్లా డబ్బు సంపాదించారు అనేది మీకు ఖచ్చితంగా నేర్పరు. ఎవ్వరికి నేర్పరు, సీక్రెట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు మీ అప్లైన్ మిలీనియర్సే కదా, 6 లక్షలు నెలకు, కోటేశ్వరరావు సార్ ఉన్నారు 1,00,000 నెలకు, చిరంజీవి సార్ ఉన్నారు 1,00,000 నెలకు. మనం మీటింగ్కి వస్తే వీళ్ళతోటి దోస్తానా చేయొచ్చు కదా, వీళ్ళ అసోసియేషన్లకు పోవచ్చు, వాళ్ళ అసోసియేషన్లకు పోతే వాళ్ళు ₹1,00,000 ఎట్లా సంపాదించారు అనేది వీళ్ళు చెప్తారు మనకు కూసుండబెట్టి, అయ్యా నేను ₹1,00,000 ఈ విధంగా తీసుకున్నా, నువ్వు కూడా ఈ విధంగా తీసుకో అనేసి. అంబానీ వచ్చి మీకు నేర్పుతాడు ఎట్లా బిజినెస్ చేయాలి? నేర్పడుగా. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బ్యూటీ చూడండి మీరు. ఇక్కడ మీకు వాళ్ళు ఏ విధంగా అయితే డబ్బులు సంపాదిస్తారో ఆ సీక్రెట్స్ అన్ని మీకు నేర్పిస్తారు. అందుకోసం మీటింగ్కి రండి అంటాం. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే ఏముంటది మీటింగ్లో, చెప్పిందే చెప్తారు కదా. నువ్వు చెప్పు మరి, ఒక్కసారి చెప్పి చూడరాదు, చిరంజీవి సార్ లాగా మీటింగు. ఎందుకు అంటున్నామంటే మీరు చెప్పే స్థాయికి, మీరు ₹1,00,000 సంపాదించే స్థాయికి వచ్చేంత వరకు వెళ్తూనే ఉండాల మనం. వీళ్ళతోటి దోస్తాన చేస్తే కదా ఇప్పటి వరకు మనం చేసిన దోస్తానతోటి మనకున్న ఇన్కమ్ 10,000, 20,000, 30,000, 50,000 ఇట్లా ఉన్నది. ఇక్కడ అంటారు కదా 1,00,000, 5,00,000, 10,00,000 వీళ్ళతోటి దోస్తాన చేస్తే మనకు కూడా వస్తాయి కదా వాళ్ళ లక్షణాలు మనకు కూడా. ఏమంటారు, ఈ తెలుగు ఒకటి రాదు నాకు ఫ్లో. ఆ లక్షణాలు మనకు కూడా అలవాటు అవుతాయి. వీ కెన్ అబ్జర్వ్ దట్ క్వాలిటీస్. సో మనం ఏ అసోసియేషన్లో ఉంటే ఆ అసోసియేషన్గా తయారవుతాం. మీకు బిలీనియర్లు ఉన్న అసోసియేషన్కి రమ్మంటున్నాం, అందుకే మీటింగ్ ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచనలు ఏంది, జీవితం పట్ల వాళ్ళకి ఎట్లా గోల్స్ ఉన్నాయి, ఆ గోల్స్ని వాళ్ళు ఎట్లా అచీవ్ చేసుకుంటారు అనేది కూర్చుండబెట్టి మంచిగా చెప్తున్నారు కదా. ఈ అసోసియేషన్లకి మారాలా, అందుకే మీటింగ్కి రావాలా ఫ్రెండ్స్. మీటింగ్స్కి వస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పినా కదా, ఎవరు సాహసం చేస్తే అట్లా తయారవుతాం మనం. మీరు మీటింగ్కి వస్తే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నారు కదా బిజినెస్ చేసే వాళ్ళు, ఆల్రెడీ బెంజ్ కార్ ఉన్నోడితోటి తిరిగితే నీకు బెంజ్ కార్ ఎట్లా కొనాలో తెలుస్తుంది.
ఎన్ని రోజులు తిరిగినాం కదా మనం బైక్ మీద, ఇద్దరం ముగ్గురం. అది తెలుసు మనకు, ఇద్దరు ముగ్గురు ఎట్లా బైక్ మీద ట్రావెల్ చేయాలా. ఇప్పుడు నువ్వు బెంజ్ కార్ కొనుక్కోవాలని కళ నీకు నిజంగా ఉంటే, అది ఉన్నోడితోటి దోస్తానా చేయాలా. నువ్వు దాని గురించి 4 క్వాలిటీ తెలుసు, అది ఎంతకు వస్తుంది, ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎట్లా నడుపుతారు, ఏమేం ఫీచర్స్ ఉంటాయి అనేది. నువ్వు ఇటే తిరిగి నాకు అది కావాలంటే ఎట్లా? తిరగొద్దు, ఇటు రావాలా, ఖచ్చితంగా రావాలా, మీటింగ్స్కి రావాలా. మీటింగ్స్కి వస్తే ఏమవుతుందంటే ఈ అసోసియేషన్లకు మారుతావు, వీళ్ళ క్వాలిటీస్ నీకు వస్తాయి. ఎంత మంచి మంచి విల్లాలు కొంటారు, 10 లక్షలు. మన సలీం సారు, పురుషోత్తం దాస్ సారు, శ్రీనివాస్ వడ్డేమాన వాళ్ళంతా మంచి డూప్లెక్స్లు కొన్నారు, మంచి విల్లాలు కొన్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి పోతే కదా నీకు కూడా అది కొనాలని కోరిక వస్తుంది. ఇటు ఇటు ఈ బ్యాచ్ తోటే తిరిగితే ఏమొస్తుంది. సో అసోసియేషన్ చేంజ్ కావాలా, అసోసియేషన్ చేంజ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మారాలా. బయట అయితే అవకాశం లేదు, దానికి పెట్టుబడి కావాలా. కాబట్టి ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేకుండా మనము ఈ అసోసియేషన్లకు వచ్చే అవకాశం దొరుకుతుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఈఎస్బిఐ కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. సో మనం కూడా ఈ రైట్ సైడ్ ఉన్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఎక్కడ ఉన్నామని క్వశ్చన్ వద్దు. మనం కూడా ఏంది బిజినెస్ రైట్ సైడ్కి ఈ వెస్టీజ్ ద్వారా మనం మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంత విన్నందుకు 30 మెంబర్స్. అండ్ ఐ హోప్ నేను అర్థం చేయించిన అని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ టు బాపు సార్. ఎందుకంటే ఎవరు టైంకి వచ్చినా రాకపోయినా హోస్ట్ అనేవాడైతే లాగిన్ కావాలా. సో ఇంత బాధ్యతని పంచుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై హోస్ట్ ఆల్సో బాపు సార్. రైట్, థ్యాంక్ యూ సార్.